శ్రీకాకుళం పలాసలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ పార్టీ సోమవారం నాడు జరిపిన ర్యాలీలో మహిళా కానిస్టేబుల్ పై అసభ్యకరంగా ప్రవర్తించడానికి వైకాపా కార్యకర్త వేణుగోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసినందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు బైఠాయించారు. పర్మిషన్ ఎవరు అన్నప్పుడు చలానా ఎందుకు తీసుకుంటారు? చలానా ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి? మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చలానా కట్టి, ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఎవరు, ఇచ్చాము అని మీరు చెప్పరు. ఎలా తెలుస్తుంది మాకు? మేము మీకు చాలా స్పష్టంగా మీకు చెప్పాం. శ్రీనివాసరావు జంక్షన్లో మానవహారం చేస్తాం, అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాం, అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము. దిస్ ఈజ్ ది మేము చేసినటువంటి కార్యక్రమం. మహిళలు ముందున్నారు. మహిళలు ముందున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి మీరు రోప్ వేయడం ఏంటి? అక్కడ అసలు అంత అక్కడ వెర్ ఈస్ దట్? అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదేముంది వర్షంలో? అది కూడా ప్రోగ్రామ్. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు మహిళలకు రోప్ వేయడం ఏంటి? అది కూడాను మేల్ పోలీసులు అందరూ కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు. ఇన్స్పైట్ ఆఫ్ దట్, సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా, ప్రపంచానికి తెలియజేయాలా అన్నటువంటిది మా మోటో. కాబట్టి మేము సర్దుకున్నాం. ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు సిఐ. ఇంత సిగ్గుమాలిన పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? లేడీస్ మీద, మా ఆవిడ మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారు నిన్న. ఇది ఈ సిఐ గారి పనితీరు. గత 5 ఏళ్ళు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు. చిటికి మాటికి రోడ్డు ఎక్కిపోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేది కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు వేశారు అప్పుడు? ఇదేంటిది నిర్బంధం? ఇదేం రాజ్యాంగం ఇది? ఎటు వెళ్తున్నాం అసలు? నిన్ననే చెప్పాం మీకు, మీరు మ్యాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు, కేసు పెట్టగలరు. ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు.